ఇప్పుడు ఎవరి నోట విన్నా ఏఐ మాటే. అన్ని రంగాల్లో ప్రభావం చూపుతున్న కృత్రిమ మేధపై పట్టు సాధిస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏఐ శిక్షణను ఉచితంగా అందిస్తోంది మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట. మరి ఉచితంగా ఏఐ శిక్షణకు విద్యార్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ఎంతమందికి శిక్షణ ఇస్తారు తదితర వివరాలను మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని వారిని అడిగి తెలుసుకుందాం. బీటెక్ పూర్తి చేసిన చాలా మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. దానికి కారణం వారిలో సరైన ప్రతిభా నైపుణ్యాలు లేకపోవడమే. దీన్ని గుర్తించిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉచితంగా వాళ్లకు సరైన శిక్షణ ఇవ్వాలని చెప్పి కూడా భావించింది. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఉచిత ఆన్లైన్ శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. దానికి సంబంధించి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వారు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే శ్రీకాంత్ గారు. సార్, ఈ మాట తరఫున మీరు ఇచ్చే ఉచిత శిక్షణకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? మన మాట టాస్క్తో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనకు ఈ పేద విద్యార్థులు ఎవరైతే శ్రీకాంత్ గారు చెప్పినట్టు వాళ్ళను టార్గెట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించాము. ముఖ్యంగా కోర్సులో ఏఐకి సంబంధించినటువంటి పైథాన్, జనరేటివ్ ఏఐ అండ్ ఆల్సో రిలేటెడ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్స్ని మన పేద విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడే మన ఏఐ సమ్మిట్ సందర్భంగా ఈ ప్రోగ్రాం లాంచ్ చేశాము. వారానికి 4 రోజులు డైలీ 2 గంటలు వారికి ప్రాపర్గా ఒక మంచి ఇన్స్ట్రక్టర్ తోటి వాళ్ళకి ట్రైన్ చేసేసి వారికి ఒక మంచి విద్యను అందించినప్పుడు తప్పకుండా వారు రాబోయే రోజుల లోపల వారికి ఉద్యోగ అవకాశాలు, వారి యొక్క కెరియర్ లోపల ఇంప్రూవ్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యార్థులకు అందించాలని మాట భావించింది. మీ మాట తరపున ఉచిత ఆన్లైన్ శిక్షణను నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఆ విద్యార్థులు కానీ యువత కానీ ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు అయితే? టాస్క్ మన యొక్క యూనివర్సిటీస్ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్కి వారు కమ్యూనికేట్ చేసేసి వారి ద్వారా మనకు ఒక వెబ్సైట్ ఉంది mata.us.orgలో. మీరు ఈవెంట్ సెక్షన్స్కి వెళ్తే ఈ యొక్క పర్టికులర్గా మాటా టాస్క్ ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ ఈవెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో అన్ని వివరాలు ఉన్నవి. ఈ యొక్క కమ్యూనికేషన్ టాస్క్ నుంచి యూనివర్సిటీస్కి వెళ్ళి యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరూ కూడా అక్కడ మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే మేము మెన్షన్ చేశామో ఫ్లయర్లో, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మ్యాచ్ అయిన వాళ్ళను టాస్క్ ఫిల్టర్ చేసేసి మాకు ఆ విద్యార్థుల్ని ఇచ్చిన తర్వాత మేము వారిని ఒక బ్యాచ్గా తయారు చేసేసి వారికి మేము ఈ యొక్క ట్రైనింగ్ను ప్రొవైడ్ చేయాలి. మిగతా ఏఐ కోచింగ్ ఇచ్చే సంస్థలకు మీ సంస్థలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీ దానిలో ఎవరెవరు ఉన్నారు ఫ్యాకల్టీ? సో మాట అనేది నాన్ ప్రాఫిట్ సంస్థ. మేము ఒక రెప్యూటెడ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యాము. ఈ ఏఐ రంగం లోపల వారు ప్రీవియస్గా లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇచ్చేసేసి ఒక సక్సెస్ రేట్ ఉన్న వాళ్ళనే మేము సెలెక్ట్ చేశాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మొట్టమొదటి బ్యాచ్ ఎప్పుడైతే సెప్టెంబర్ 2 రోజు డాక్టర్ జయేష్ రంజన్ గారు ప్రారంభించినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో దానికి ఒక మంచి ఐఐటి ఢిల్లీ స్టూడెంట్ని మేము ఐడెంటిఫై చేసేసి, షీఈస్ నాట్ అ స్టూడెంట్, షీఈస్ యాక్చువల్లీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ద ఐఐటి అండ్ షీఈస్ ఇన్స్ట్రక్టర్, యంగ్ లేడీ. ఆ అమ్మాయి మనకి ఈ యొక్క ఏఐ ఫస్ట్ బ్యాచ్ ఇన్స్ట్రక్టర్గా వ్యవహరిస్తుంది. ఇంకా మాకు ఏదైనా సపోర్ట్ కావాలన్నప్పుడు మా టీంలో కూడా కొంతమంది ఏఐ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ నీడ్ వీ విల్ జంప్ ఇన్ అండ్ దెన్ విల్ ట్రై టు ఫిల్ ద గ్యాప్స్. బట్ ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ను అర్థం చేసుకొని నాలెడ్జ్ స్కిల్ సెట్ని బట్టి ఇక్కడ కొంతమందిని ఎక్స్పర్ట్స్ని కూడా ఐడెంటిఫై చేసి మేము వారికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇది కంటిన్యూస్గా ఎలా కొనసాగిస్తారు? నేర్చుకున్న విద్యార్థులకు మీ తరఫున ఏమన్నా గైడెన్స్ ఉంటుందా, లేకపోతే క్యారియర్ గైడెన్స్తో పాటు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే సొంతంగా స్టార్టప్ పెట్టుకునే దానికి సంబంధించిన సపోర్ట్ కూడా మీ మాట తరఫు నుంచి ఉంటుందా? తప్పకుండా అండి. ఇనిషియల్గా ఒక 1000 మందికి ఫస్ట్ ఫేజ్లో ఈ ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అమెరికా పర్యటనలో వచ్చినప్పుడు మేము లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రొవైడ్ జరిగింది. టాస్క్ ద్వారా ప్రతి యూనివర్సిటీస్ నుంచి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి పేద విద్యార్థులను, ఆ కేటగిరీలకు వచ్చే విద్యార్థుల్ని సెలెక్ట్ చేసేసి మేము ఈ 1000 మందికి డిఫరెంట్ బ్యాచెస్గా చేయడం. ఇప్పుడు ఫస్ట్ మేము ఒక 50 మందితో ప్రారంభం చేద్దామని అనుకున్నాము. కానీ
మాకు అనూతనంగా చాలామంది రెస్పాన్స్ వచ్చేసేసి మొన్న సెప్టెంబర్ 2nd బ్యాచ్లోనే 212 పీపుల్ రిజిస్టర్ అయ్యారు. వారు మోస్ట్లీ కామారెడ్డి అండ్ మంతని జిల్లాల నుండి. వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్లో మేము వారికి అవకాశం ఇచ్చాము. దాని తర్వాత మా యొక్క ప్లాన్ ఏంటంటే టాస్క్ విల్ రీచ్ అవుట్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ అండ్ అదర్ యూనివర్సిటీస్. వచ్చిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఒక 100 లేదా 50 బ్యాచ్ను తీసుకొని రాబోయే రోజుల లోపల ఇంకా ప్యారలల్గా కొన్ని క్లాసెస్ రన్ చేస్తాము. తర్వాత లేదంటే ఇది పూర్తయిన తర్వాత వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. వారికి ఇప్పుడు మేము ప్రతిరోజు ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నామో అది ట్రైనింగ్ ఓన్లీ చెప్పడమే కాకుండా వాళ్ళతో ఒక 1 hour ప్రాక్టీస్ సెషన్ కూడా చేపిస్తున్నాము. దానికి కొంతమంది ఎక్స్పర్ట్ ఇన్స్ట్రక్టర్స్ని కూడా వాళ్ళతో పాటు పంపించేసేసి వీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్. ఇంకా వారి పూర్తి చేసిన తర్వాత వారికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా కొన్ని అరేంజ్ చేస్తున్నాం. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రాము, తర్వాత వాళ్ళకు ఇంకా మంచి జాబ్ కోసం వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడము, వారికి రీసోర్సెస్ కనెక్ట్ చేయడము. దట్స్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇఫ్ సంబడి హ్యాస్ అన్ ఐడియా టు స్టార్ట్ ఎ స్టార్ట్అప్ దెన్ విల్ ఆల్సో గైడ్ దెమ్ అండ్ కనెక్ట్ విత్ ద ప్రాపర్ రీసోర్సెస్. ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని ఎంచుకున్నారు మీరు? ఆ రంగంలోనే విద్యార్థులను కానీ యువతను కానీ వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనుకున్నారు. అందులో ఉన్న అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు బజ్వర్డ్ అమెరికా కాదు, ప్రపంచం మొత్తం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతి రంగం, టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఈవెన్ మీడియా, ఈవెన్ పిల్లలు మాట్లాడిన ప్రతి, మీరు వాట్సాప్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ప్రతి ప్లాట్ఫామ్, ఎనీథింగ్ యూ నో. ఇప్పుడు రాబోయే రోజుల లోపల ప్రతి విద్యార్థి ఈ ఏఐ నుంచి కనుక మీరు క్యాచప్ చేయకపోతే మీరు 10 సంవత్సరాల వెనకాల ఉంటారు. అదే ఉద్దేశంతో ఇప్పుడు మాట ఈ యొక్క నీడ్ను గుర్తించేసేసి మన పేద విద్యార్థులకు ముందుగానే కొంతమందినైనా ఆ రంగంలోకి పరిచయం చేస్తే వారు ఆ ఒక కొంతమంది అయినా సక్సెస్ అవుతారు. ఎందుకంటే దీనికి రాకెట్ సైన్స్ ఏం లేదు. ప్రతి ఒక్కరూ మన వాళ్ళకి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువేం లేదు, వారికి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్లో తక్కువ లేదు. కానీ ప్రాపర్ గైడెన్స్ అనేది లేకపోవడం మూలానే చాలామంది పక్కదారిన పోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము వారికి ఈ ఏఐ రంగాన్ని ఎంచుకొని, అండ్ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఎప్పుడైతే చేస్తుందో ఈ యొక్క మంచి సదావకాశాన్ని మేము ఈ సదావకాశం ద్వారా మన విద్యార్థులను చేరాలనే ఉద్దేశంతో వి స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. సరే, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్కి సంబంధించిన వివరాలు ఏంటి, ఎప్పుడు స్థాపించారు, దానికి సంబంధించిన ఇతర వివరాలు ఏంటి? మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ గత సంవత్సరం ఏప్రిల్ 14లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు మేము ప్రారంభించామండి. సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవ, సంస్కృతి, సమానత్వం. మనం సేవ అనేది మనం ఇప్పుడే చెప్తున్నాము. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ ట్రైనింగ్ కానీ, ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఇష్యూస్ లోపల కూడా మేము చాలా కార్యక్రమాలు చేశాము. మా యొక్క మోటో ఏంటంటే కన్వెన్షన్లలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా కన్వెన్షన్లో కొంత డబ్బు వచ్చిన దాన్ని దాదాపు 20 నుంచి 30% ఈ సేవా కార్యక్రమాలకు కేటాయించేసి ఇక్కడ మాతృభూమిలో వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ పంతాలో మేము నడుస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాట తరఫున తెలుగు ప్రజలకి మరిన్ని సేవలు అందాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఈటీవీ యాజమాన్యం. ఉచిత ఆన్లైన్ శిక్షణతో పాటు మరిన్ని వాళ్ళ విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నామని చెప్పి మాట ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.